హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఏ దేశంలో అయినా అక్రమ వలసదారులు అనేది ఆ దేశాలకు చాలా పెద్ద సమస్యగానే మారుతుంది. అది మన భారతదేశమే కాదు, అమెరికా కూడా ఈ అక్రమ వలసదారులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తిప్పి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మాత్రం ట్రంప్ చేసిన యాక్షన్ ను మనం ఒక కేస్ స్టడీగానే చూసుకోవచ్చు. ఆయన నిజానికి ఎన్నికల ముందు నుంచి ఈ ప్రకటన పదే పదే చేస్తూ వచ్చారు. నేను ఈ దేశంలో ఉన్న అక్రమ వలసదారులందరినీ కూడా తిప్పి పంపించేస్తాను, ఇది అధికారంలోకి వచ్చిన వెంటనే నేను స్టార్ట్ చేస్తాను అని ఎన్నికల ప్రచారంలో విపరీతంగా ప్రచారం చేశారు. దీని పట్ల ప్రజలను సైతం ఒప్పించగలిగారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపొందగానే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ గుర్తించడం అండ్ తిప్పి పంపడం ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఈ విభాగం చాలా పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ చేసింది. తద్వారా ఆ దేశం నుంచి ఏకంగా 5 లక్షల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపించేశారు. ఇదంతా కూడా జస్ట్ ఒకే సంవత్సరంలో జరిగిన యాక్షన్ ప్లాన్ ఇది. అమెరికాలో ఏకంగా 30 కోట్ల జనాభా ఉంటారు. మన భారతదేశంతో పోలిస్తే మన దేశంలో 140 కోట్ల జనాభా కాబట్టి ఈ 30 కోట్ల జనాభాలో 5 లక్షల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపించడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదని చెప్పుకోవచ్చు. అయితే ట్రంప్ ఈ యాక్షన్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అక్కడి డీప్ స్టేట్ పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఆయన్ను ఓడించేందుకు లేకపోతే ఏదో ఒకటి చేసి గద్దె దింపాలి అనే విధంగా సైతం ప్రయత్నాలు చేసింది. అయినా కూడా ట్రంప్ దీన్ని ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. వీళ్ళు చేస్తున్న విష ప్రచారానికి అంతే ధీటుగా సమాధానం చెబుతూ వచ్చాడు. ముఖ్యంగా అక్కడి ప్రజల్లో ఈ అక్రమ వలసదారులను తిప్పి పంపించాలి అనే ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ క్రియేట్ చేయడం వల్ల మాత్రమే ఇది చాలా ఎక్కువగా జరిగిందనే చెప్పుకోవచ్చు. గతంలో ఆ దేశానికి మెక్సికో నుంచో లేదంటే కెనడా నుంచో ఈ విధంగా కొన్ని డంకీ రూట్స్ అనేవి ఉండేవి. ఈ డంకీ రూట్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఆ దేశంలోకి ఎంట్రీ అవుతూ వస్తూ ఉండేవారు. సో వీటన్నిటినీ కూడా ఆయన అడ్డుకోవడంలో చాలా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక దేశంలో అక్రమ వలసదారులను అడ్డుకోవాలి అంటే ఈ విధంగా ఎంట్రన్స్ రూట్లన్నిటినీ క్లియర్ చేసిన తర్వాత ఆ దేశంలో ఉన్న వాళ్ళను తిప్పి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ డిపోర్టేషన్ స్టార్ట్ చేసినా కూడా ఆ దేశంలో ఎంట్రన్స్ అవుతూ ఉంటే అది ఎంత మాత్రము సఫలీకృతం కాదనే చెప్పుకోవచ్చు. సో మొదటగా ఆయన ఈ డంకీ రూట్స్ అన్నిటినీ బ్లాక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళను తిప్పి పంపించేశారు. అందువల్లనే ఇప్పుడు అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఈ అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువగా రాకుండా నిలిచిపోయేందుకు ఇది అవకాశం ఏర్పరిచింది. సో ఆ దేశంలో ఉన్న వాళ్ళను తిప్పి పంపిస్తే సరిపోతుంది. ఇక అమెరికాలో ఎవరు కూడా అక్రమ వలసదారులు ఉండేందుకు వీలు లేకుండా పోతుంది. కానీ మన భారతదేశాన్ని ఒక్కసారి అమెరికాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పొలిటికల్ ఐడియాలజీతోనే ఒక పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఈ దేశంలో ఒక బీజేపీ మాత్రమే ఈ అక్రమ వలసదారులను తిప్పి పంపించాలి, వాళ్ళ వల్ల ఈ దేశానికి చాలా ప్రమాదకరం అని బీజేపీ మాత్రమే ప్రచారం చేస్తుంది. మన దేశానికి ఈ అక్రమ వలసదారుల వల్ల పెద్ద సమస్య ఏర్పడిన అండ్ వీళ్ళ వల్ల మన దేశస్తులకు ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉన్న వీళ్ళ నుంచి ఈ దేశంలో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడుతూ ఉన్నా కూడా ఒక బీజేపీ మాత్రమే వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. కానీ ఇటు కాంగ్రెస్ తో పాటు ఇండి కూటమి పాలిత రాష్ట్రాలు అండ్ ఏదైతే విపక్ష పార్టీలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ అక్రమ వలసదారులకు కొద్ది గొప్ప సపోర్ట్ చేసిన పరిస్థితి మన దేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళను వెనకేసుకుని వస్తూ ఉన్న పరిస్థితి సైతం మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా అసెంబ్లీలోనే మమతా బెనర్జీ ఈ అక్రమ వలసదారులు తమ వాళ్ళు అనే విధంగా ప్రకటనలు సైతం గుప్పించారు. అంటే మన దేశంలో పరిస్థితి ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అమెరికాలోని డీప్ స్టేట్ లాగానే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు అనుకూలంగా నెరేటివ్ వస్తూ ఉంది. కానీ మన దేశంలో ట్రంప్ లాగా యాక్షన్ తీసుకోవడానికి వీలు లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఏదైనా ఉన్నట్టుండి పెద్ద చర్య కనుక తీసుకుంటే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తుంది. అందువల్లనే మోదీ గవర్నమెంట్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఆర్టికల్ 370 కానీ, రామ్ మందిర్ కానీ, లేకపోతే వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా మెల్లిమెల్లిగా చేస్తూ వచ్చారు. అంతే తప్ప అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయాలి అనుకుంటే అప్పుడే స్క్రాప్ చేయవచ్చు. సో ఈ విధంగా చేసి ఉంటే ఖచ్చితంగా అప్పట్లో మన దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యేది. తద్వారా మోదీ గవర్నమెంట్ ను సైతం వీళ్ళు గద్దె దింపే పరిస్థితికి
చేరుకునే వాళ్ళు. దీని అంతటిని మోదీ గుర్తించిన తర్వాత మాత్రమే వీళ్ళను మెల్లిమెల్లిగా ఒక్కో పని చక్కబెడుతూ వచ్చారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ అక్రమ వలసదారులు ఎక్కడెక్కడ నివాసం ఉంటూ ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా గుర్తించాలి అండ్ ఏ విధంగా డిపోర్టేషన్ చేయాలి అనే దానిపై పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ కు దిగుతూ ఉన్నాయి. ఇది దేశమంతా అమలు కావాలి అంటే ఇంకొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దింపిన తర్వాత మాత్రమే ఈ మన దేశంలోకి ఎంట్రన్స్ అయ్యే రూట్లన్నీ బ్లాక్ అవుతాయి. అప్పుడు తప్ప మన దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య తగ్గబోదు అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఇది త్వరలోనే కావాలి అని మనందరం కోరుకుందాం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.